Okay. Audible, Amma? Yes, sir. Yeah. So all the recti muscles are inserting onto the eyeball exactly a few away from the or posterior to sclerocorneal junction. So అందులో మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా దట్ విల్ బి ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ దిస్ ఆర్డర్ మీడియల్ తర్వాత ఇన్ఫీరియర్ అంటే మనం క్లాక్ వైజ్గా సపోజ్ లెఫ్ట్ ఐ తీసుకుంటే మీడియల్ తర్వాత ఇన్ఫీరియర్ తర్వాత లాటరల్ తర్వాత సుపీరియర్. సో మీడియల్ డిస్టెన్స్ ఆఫ్ 5.5 mm ఓకే ఫ్రమ్ ద స్క్లెరోకార్నియల్ జంక్షన్, తర్వాత ఇన్ఫీరియర్ ది 6.5, లాటరల్ ది 6.9, సుపీరియర్ ది 7.7 అంటే అన్నిటికన్నా వెనకాలకి ఇన్సర్ట్ అయ్యేది సుపీరియర్ రెక్టస్ మజిల్. ఓకే, సో ఇది రిగార్డింగ్ ఇన్సర్షన్. సో నౌ కమ్ టు ద సుపీరియర్ ఆబ్లిక్ మజిల్. సో ఆబ్లిక్ మజిల్ ఎక్కడ ఆరిజిన్ అయింది? మోస్ట్ పార్ట్ ఆఫ్ ద రూఫ్ ఆఫ్ ద ఆర్బిట్. ఓకే, అంటే సుపీరియర్ రెక్టస్ కంటే కూడా మీడియల్ గా ఆరిజిన్ అయింది. సో ఆరిజిన్ అయిన తర్వాత ఆ టెండాన్ విల్ పాస్ అలాంగ్ ద మీడియల్ వాల్ ఆఫ్ ద ఆర్బిట్. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, వచ్చి ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ సైడ్ అంటే? సో ఎగ్జాక్ట్లీ జంక్షన్ ఆఫ్ రూఫ్ అండ్ మీడియల్ వాల్. సో ఆ రీజియన్లోనే మీకు రూఫ్లో మీడియల్ మోస్ట్ పార్ట్లో ట్రాక్లియర్ ఫోసా. ఆ ట్రాక్లియర్ ఫోసాలో ఒక చిన్న మోడిఫికేషన్ ఆఫ్ దట్ ఆర్బిటల్ ఫేషియా పుల్లి, ఆ పుల్లిలోంచి పాస్ అయి బయటకు వస్తుంది సుపీరియర్ ఆబ్లిక్ మజిల్. సో మీడియల్ వాల్ నుంచి ట్రావెల్ చేసి బోన్కి దగ్గరగా ఆ పుల్లిలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే, సో బ్యాక్ తిరిగిన తర్వాత సో దట్ విల్ ట్రావెల్ దిస్ టెండాన్, ఇట్ విల్ ట్రావెల్ లాటరల్లీ అంటే ఐబాల్ పైననే ఇట్ విల్ ట్రావెల్ లాటరల్లీ బ్యాక్వర్డ్స్. ఓకే, అండ్ అది ఇది ఇంకా పైన ఉంది కదా, అక్కడి నుంచి కంపేర్ చేస్తే డౌన్వర్డ్స్. సో ఇట్ విల్ టర్న్ బ్యాక్వర్డ్స్, డౌన్వర్డ్స్ అండ్ లాటరల్లీ వచ్చి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ సుపీరియర్ రెక్టస్ మజిల్ కంటే కింద నుంచి, దాని కింద నుంచి పాస్ అవుతుంది. పాస్ అయి వచ్చి ఇట్ విల్ ఇన్సర్ట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద ఇన్సర్షన్స్ ఆఫ్ సుపీరియర్ రెక్టస్ అండ్ లాటరల్ రెక్టస్. ఈ రెండింటి మధ్యలో వచ్చి అది ఇన్సర్ట్ అవుతుంది. లాటరల్ రెక్టస్ కి సుపీరియర్ రెక్టస్ కి మధ్యలోకి వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? సో అది కూడా ఇక్కడ అంటే ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ కట్ ద ఐబాల్ ఇంటూ హాఫ్ అంటే దాన్ని ఈక్వేటర్ అంటారు. బ్యాక్ టు ఫ్రంట్ ఐబాల్ తీసుకుని దాన్ని హాఫ్లో మనం మార్క్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద ఈక్వేటర్. సో ఆ ఈక్వేటర్కి వెనకాల బిహైండ్ ద ఈక్వేటర్ బిట్వీన్ ద ఇన్సర్షన్స్ ఆఫ్ సుపీరియర్ రెక్టస్ అండ్ లాటరల్ రెక్టస్ అక్కడ ఇది ఇన్సర్ట్ అవుతుంది సుపీరియర్ ఆబ్లిక్ మజిల్. ఇది క్లియర్ అమ్మా? సో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి, ఆరిజిన్ కూడా ఎక్కడ ఉంది? ఆ బోన్ మనకి పోస్టీరియర్ మోస్ట్ పార్ట్ అండ్ మీడియల్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద రూఫ్, అక్కడి నుంచి ఆరిజిన్ అయ్యి రన్నింగ్ క్లోజ్ టు ద రూఫ్, medial most part of the roof and also close to the medial wall. అక్కడ రన్ అవుతూ ఫ్రంట్కి వచ్చి ఆ పుల్లిలోకి ఎంటర్ అయ్యి తర్వాత వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి దెన్ ఇట్ విల్ రన్ లాటరల్లీ బ్యాక్వర్డ్స్ అండ్ లిటిల్ డౌన్వర్డ్స్ అండ్ సుపీరియర్ రెక్టస్ టెండాన్ కంటే కింద నుంచి, అంటే సుపీరియర్ రెక్టస్ ఇన్సర్ట్ ఎక్కడైందో దానికంటే వెనక్కి వెళ్ళి దాని కింద నుంచి బ్యాక్ వస్తుంది. సో రెక్టస్ ఇన్సర్షన్ అయిపోయింది, దాని కింద నుంచి అంటే దాని వెనకాల సైడ్ నుంచి దాని కిందకి వెళ్ళి బయటికి వచ్చి సుపీరియర్ రెక్టస్ లాటరల్ రెక్టస్ ఇన్సర్షన్స్ మధ్యలో ఇది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో నౌ ఇన్ఫీరియర్ ఆబ్లిక్. సో ఇన్ఫీరియర్ ఆబ్లిక్ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది? యాంటీరియర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లోర్, అది కూడా మీడియల్ సైడ్ ఆఫ్ ద ఫ్లోర్ అంటే మాక్సిలరీ బోన్. సో దానికి ఇంకొంచెం మీడియల్కి వెళ్తే మనకి లాక్రిమల్ ఫోసా వస్తుంది. ఓకే, సో ఇన్ఫీరియర్ ఆబ్లిక్ అక్కడ ఆరిజిన్ అయ్యి సో దట్ హ్యాస్ టు ట్రావెల్, ఇట్ విల్ ట్రావెల్ అప్వర్డ్స్, అది పైకి వెళ్ళాలి. అంటే అది కూడా లాటరల్ సైడ్ ఆఫ్ ద ఐబాల్కే వస్తుంది. ఈ మన సుపీరియర్ ఆబ్లిక్ మజిల్ దగ్గరికి వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. సో దెన్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్ లాటరల్లీ, అంటే లాటరల్ సైడ్ ఆఫ్ ద ఐబాల్కి వెళ్ళాలి కాబట్టి లాటరల్లీ అప్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్. సో అది అట్లా ట్రావెల్ అవుతూ వచ్చి ఇప్పుడు సుపీరియర్ ఆబ్లిక్ సుపీరియర్ రెక్టస్ మజిల్ కింద నుంచి పాస్ అయింది. అట్లాగే ఇన్ఫీరియర్ ఆబ్లిక్ ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్ కింద నుంచి పాస్ అవుతుంది. బట్ దీని కింద నుంచి పాస్ అయినప్పుడు వాట్ ఇట్ విల్ డూ, సైడ్ ఆఫ్ ద దీనికి వచ్చినప్పుడు సైడ్ ఆఫ్ ద ఐబాల్కి వచ్చినప్పుడు సో ఇట్ విల్ బి లయింగ్ డీప్ టు ద లాటరల్ రెక్టస్ అంటాడు. డీప్ అంటే లాటరల్ రెక్టస్ కంటే మీడియల్గా, అంటే లాటరల్ రెక్టస్కి ఐబాల్కి మధ్యలోకి ఎంటర్ అవుతుంది అక్కడ ఆ రీజన్లో.
సో ఆరిజిన్ నుంచి laterally upwards and backwards వస్తూ and it will ఆ path లో it will travel below the inferior rectus muscle, but side of the eyeball కి వచ్చేటప్పటికి it will go deep to the lateral rectus, between the eyeball and lateral rectus వచ్చి then it will insert very close to superior oblique muscle, but a little posterior and a little below the insertion of superior oblique muscle. Okay, clear kada? So now come to the other muscle. మనకి ఏముంది, levator palpebrae superioris. So levator palpebrae superioris ఏమనుకున్నాం మనం, it has got two parts. Okay, so దీని ఫిగర్ ఇందులో తీసేసినట్టున్నాను. సో లెవేటర్ పాల్పెబ్రే సుపీరియరిస్ మనకి ఎగ్జాక్ట్లీ సుపీరియర్ రెక్టస్ మజిల్ పైనుంచి దాని ఆరిజిన్, దానికంటే సుపీరియర్ గా అండ్ కొంచెం యాంటీరియర్ గా ఆర్బిట్ లో ఆరిజిన్ ఐ దట్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్స్ అండ్ దెన్ వచ్చాక ఫ్రంట్ ఆఫ్ ద ఆర్బిట్ దగ్గర ఇట్ విల్ డివైడ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. సో superior most component is the voluntary muscle. So అది వెళ్ళి it will insert into the అంటే eyelid లోకి ఎంటర్ అవుతుంది. ఆర్బిటల్ ఫేషియాని పియర్స్ చేసి eyelid లోకి ఎంటర్ అయ్యి ఈ eyelid లోనే లోవర్ పార్ట్ లో టార్సల్ ప్లేట్ ఉంది. సో ఆ టార్సల్ ప్లేట్ కి యాంటీరియర్ గా ఇన్సర్ట్ అవుతుంది, అట్లాగే eyelid లోకి ఇన్సర్ట్ అవుతుంది, స్కిన్ ఆఫ్ ద eyelid లోకి. ఓకే, సో దట్ ఈస్ అ వాలంటరీ పార్ట్. సో ఇన్వాలంటరీ పార్ట్ మజిల్ కొంచెం ఉంటుంది. సో ఆ ఇన్వాలంటరీ పార్ట్ ఏంటిది, సో దట్ విల్ ఇన్సర్ట్ ఆన్ టు ద అప్పర్ బార్డర్ ఆఫ్ ద టార్సల్ ప్లేట్, సేమ్ సుపీరియర్ ఐలిడ్ ది టార్సల్ ప్లేట్ కి అప్పర్ బార్డర్ అక్కడ, అండ్ ఆల్సో సమ్ ఫైబర్స్ విల్ ఇన్సర్ట్ ఇన్ టు ద కంజంక్టివల్ ఫార్నిక్స్, సుపీరియర్ కంజంక్టివల్ ఫార్నిక్స్. సో అది ఇన్వాలంటరీ పార్ట్. సో ఇవి ఇన్సర్షన్. ఓకే, సో ఫైన్. సో నర్వ్ సప్లై అండ్ లాస్ట్ మనం యాక్షన్స్ లోకి వెళ్దాం. సో నర్వ్ సప్లై. సో నర్వ్ సప్లై అంటే మనకి ఓన్లీ ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంటి, లేటరల్ రెక్టస్ మజిల్. సో లేటరల్ రెక్టస్ మజిల్ కి సప్లై చేసేది 6th cranial nerve ఆర్ అబ్డ్యూసెన్స్ ఆర్ అబ్డ్యూసెంట్ నర్వ్. ఓకే, అండ్ దెన్ సుపీరియర్ ఆబ్లిక్ మజిల్ కి సప్లై చేసేది 4th cranial nerve ఆర్ ట్రాక్లియర్ నర్వ్. సో ఈ రెండు కాకుండా ఉన్న మిగతా అన్ని అంటే ఆల్ అదర్ 5 ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ కి సప్లై చేసేది 3rd cranial nerve ఆర్ ఆక్యులోమోటార్ నర్వ్. సో ఒక్కసారి ఎప్పుడో అడిగాడు మనకి ఆక్యులోమోటార్ నర్వ్ ఎస్ఏ క్వశ్చన్. సో బట్ అదర్వైజ్ మొత్తం మనకు అక్కడ ఉన్న వాలంటరీ 7 లో 5 కి సప్లై చేసేది 3rd cranial nerve. ఓకే, సో లేటరల్ రెక్టస్ కి 6th cranial nerve అండ్ సుపీరియర్ ఆబ్లిక్ కి 4th cranial nerve ట్రాక్లియర్. ఈ రెండు కాకుండా మిగతా అన్నిటికి 3rd cranial nerve. So now we'll come to actions. ఓకే, సో యాక్షన్స్ ఆఫ్ ద మజిల్స్ అంటే ఇప్పుడు అసలు యాక్షన్ కంటే ముందు మనం వెళ్ళేసి దాని మూవ్మెంట్స్. ఇప్పుడు ఏదైనా జాయింట్ మీరు డిస్క్రైబ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద మూవ్మెంట్స్ పాసిబుల్ ఇన్ దట్ జాయింట్ అట్లా డిస్క్రైబ్ చేస్తారు కదా. సో అట్లా మనం ఈవెన్ ఐబాల్ లో కూడా దాని మూవ్మెంట్స్ ఎట్లా ఉంటాయి డిఫరెంట్ యాక్సిస్ లో. సో ఇఫ్ యూ సీ
ఒకవేళ అది ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అని తీసుకున్నాం. ఇప్పుడు మీ ఐకి ముందర ఇప్పుడు ఇట్లా మనం మీ ఐబాల్ మధ్యలోంచి ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అట్లా వెళ్ళినప్పుడు 2 మూమెంట్స్ విల్ బి పాసిబుల్. ఒకటి ఫ్రంట్, ఇంకొకటి బ్యాక్కి. ఓకే, సో దాన్నే వాడు బ్యాక్ వచ్చేదాన్ని అప్వర్డ్ రొటేషన్ అంటాడు, ఆర్ ఎలివేషన్. అంటే ఐబాల్ పైకి తిరుగుతుంది, పైకి తిరిగితే ఐబాల్ వెనక్కి వెళ్తుంది. ఓకే, అట్లాగే ఐబాల్ ముందుకు దిగితే డౌన్వర్డ్ రొటేషన్. సో దాన్ని 2 టర్మ్స్ ఇస్తాడు, అప్వర్డ్ రొటేషన్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలివేషన్, అట్లాగే డౌన్వర్డ్ రొటేషన్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిప్రెషన్ అరౌండ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇంకొక యాక్సిస్ ఏంటది మనకి వర్టికల్ యాక్సిస్. ఒకవేళ మనకి వర్టికల్ యాక్సిస్, సపోజ్ ఐబాల్ ఇట్లా ఉంది ఫ్రంట్ బ్యాక్, మనం పైనుంచి కిందకి వర్టికల్ యాక్సిస్ తీసుకున్నాం. వర్టికల్ యాక్సిస్ తీసుకుంటే అక్కడ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి, ఇటన్నా ఉండొచ్చు, ఇటన్నా ఉండొచ్చు. అంటే ఆ వర్టికల్ యాక్సిస్ కి దాని మధ్యలో మనం ఒక వర్టికల్ రాడ్ మధ్యలో ఒక బాల్ ని కూర్చుంటే ఆ బాల్ అటు ఇటు తిరుగుతుంది. ఓకే, ఈదర్ టు ద లెఫ్ట్ సైడ్ ఆర్ ఈదర్ టు ద రైట్ సైడ్. సో ఈ మూమెంట్ ని డిపెండింగ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ టర్నింగ్ టువర్డ్స్ ద మీడియల్ సైడ్ ఆర్ లాటరల్ సైడ్, దాన్ని మీడియల్ రొటేషన్. సో మీడియల్ రొటేషన్ ని దే ఆల్సో కాల్డ్ యాజ్ అడక్షన్, ఎందుకంటే టువర్డ్స్ ద మిడ్ లైన్ టర్న్ అవుతుంది కాబట్టి. అట్లాగే లాటరల్ రొటేషన్ అంటే టువర్డ్స్ ద లాటరల్ సైడ్ ఆర్ అవుట్ సైడ్ అంటే అబ్డక్షన్. సో ఇది ఒకటి అరౌండ్ వర్టికల్ యాక్సిస్, ఈ మూమెంట్. ఓకే, ఇంకొక మూమెంట్ ఎట్లా ఉంటుంది అంటే యాంటీరో పోస్టీరియర్ యాక్సిస్. అంటే మీ బ్యాక్ ఆఫ్ ద హెడ్ నుంచి ఫ్రంట్, మనం బ్యాక్ టు ఫ్రంట్ ఒక వర్టికల్ లైన్ అంటే హారిజాంటల్ లైన్ బ్యాక్ టు ఫ్రంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీ యాక్సిస్, యాంటీరో పోస్టీరియర్ యాక్సిస్. సో అట్లా యాంటీరో పోస్టీరియర్ ఇప్పుడు మనం సాజిటల్ సెక్షన్ లో చూపిస్తున్నాం. ఓకే, సపోజ్ ఇది ఆర్బిట్ అనుకోండి, ఈ మధ్యలో ఏపీ యాక్సిస్. సో ఏపీ యాక్సిస్ ఉన్నప్పుడు అప్పుడు ఐబాల్ ఎట్లా టర్న్ అవుతుంది, ఇటన్నా టర్న్ అవుతుంది, లేదంటే అటన్నా టర్న్ అవుతుంది. ఓకే, యాంటీరో పోస్టీరియర్ యాక్సిస్ కి వెంబడి. ఓకే, దాని ఇప్పుడు యాక్సిస్ ఇట్లా ఉంది, సో దానికి అటు కానీ ఇటు కానీ టర్న్ అవుతుంది. సో దాన్ని దట్ మూమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటార్షన్. ఓకే, సో దాన్ని ఇంటార్షన్ కానీ ఎక్స్టార్షన్ కానీ అంటారు. అంటే టువర్డ్స్ ఇన్నర్ సైడ్ అయితే ఇంటార్షన్, టువర్డ్స్ బయటికి టర్న్ అయితే ఎక్స్టార్షన్. ఫైన్. సో ఇవి పాసిబుల్ మూమెంట్స్ ఆఫ్ ద ఐబాల్. సో మూమెంట్స్. నౌ కమ్ టు ద మూమెంట్స్. సో ఇండివిజువల్ మూమెంట్స్ అంటే ఇప్పుడు ఏమన్నా మనకి, సో అప్వర్డ్ రొటేషన్ అనుకున్నాం, డౌన్వర్డ్ రొటేషన్, మీడియల్ రొటేషన్, లాటరల్ రొటేషన్, ఇంటార్షన్, ఎక్స్టార్షన్, ఇండివిజువల్ మూమెంట్స్. సో ఇండివిజువల్ మూమెంట్స్ చూస్తే ఇప్పుడు ఈ ఫిగర్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఐబాల్ అనుకుందాం, దిస్ విల్ బి ఈజీ. జస్ట్ ఈ ఫిగర్ గుర్తుపెట్టుకుంటే ఈ ఫిగర్ మీరు గీస్తే మిగతావన్నీ మీరు రాసేస్తారు ఎగ్జామ్ లో. ఓకే, సో అప్వర్డ్ రొటేషన్. ఓకే, ఇప్పుడు అప్వర్డ్ రొటేషన్ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ యారో ఇచ్చాడు అప్వర్డ్ రొటేషన్. ఇంకొక యారో దేనికి ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది మనకి మీడియల్ సైడ్, ఇది లాటరల్ సైడ్ ఆఫ్ ద ఐబాల్, సుపీరియర్, ఇన్ఫీరియర్. ఓకే, సో ఓన్లీ ఈ ఫిగర్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇది లెఫ్ట్ ఐ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ లెఫ్ట్ ఐలో ఈ పైన సుపీరియర్ రెక్టస్, మీడియల్ రెక్టస్, ఇన్ఫీరియర్ రెక్టస్, 3 మజిల్స్. ఓకే, లాటరల్ సైడ్కి రండి, ఇక్కడ కూడా 3 మజిల్స్. సుపీరియర్ ఆబ్లిక్ అనేది కింద ఇచ్చాడు, ఇన్ఫీరియర్ ఆబ్లిక్ పైన, మధ్యలో లాటరల్ రెక్టస్. సో ఇవి 6 మజిల్స్. ఓకే, అండ్ దెన్ ఈ సింప్లీ ఈ 2 యారోస్. ఇప్పుడు ఇక్కడ యారో, మళ్ళీ అగైన్ ఇక్కడ యారో, ఇక్కడ యారో. ఓకే, సో జస్ట్ డైరెక్షన్ ఇండికేట్ చేయడానికి మూమెంట్ని. సో ఇందులో ఇఫ్ యూ జస్ట్ సీ అప్వర్డ్ మూమెంట్ అంటే ఈ పైకి. సో అప్వర్డ్ మూమెంట్ ఈస్ డన్ బై దీస్ 2. ఆ 2 ఏంటి, సుపీరియర్ రెక్టస్ అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్. సో ఈ ఫిగర్ ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే దిస్ విల్ బి మచ్ ఈజియర్. సో సుపీరియర్ రెక్టస్ మజిల్ విల్ టర్న్ ద ఐబాల్ అప్వర్డ్స్. ఓకే, అట్లాగే ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్ కాంట్రాక్ట్ అయితే కూడా ఐబాల్ కొంచెం పైకి టర్న్ అవుతుంది. ఓకే, సో నౌ డౌన్వర్డ్స్ ఏముంది, ఒకటి ఇన్ఫీరియర్ రెక్టస్ ఉంది, ఆ మజిల్ యాక్ట్ అయితే ఐబాల్ విల్ టర్న్ డౌన్వర్డ్స్. అట్లాగే సుపీరియర్ ఆబ్లిక్ కాంట్రాక్ట్ అయినా కూడా డౌన్వర్డ్ మూమెంట్. సో లైక్ ఇక్కడ చిన్న ఇది ఒకటి చెప్తాను. సపోజ్ ఇన్ఫీరియర్ రెక్టస్ తీసుకున్నాం, ఓన్లీ ఒక మజిల్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఇన్ఫీరియర్ రెక్టస్ కాంట్రాక్ట్ అయితే ఐబాల్ కెన్ మూవ్ డౌన్వర్డ్స్ అండ్ ఇట్ కెన్ ఆల్సో మూవ్ ఇన్వర్డ్స్.
ఓకే, మీడియల్ రొటేషన్ కొంచెం అండ్ డౌన్వర్డ్ రొటేషన్ కొంచెం రెండు చేయగలరు ఇన్ఫీరియర్ రెక్టస్. కానీ మనకు ఓన్లీ డౌన్వర్డ్ మోషన్ కావాలి అంటే ఇన్ఫీరియర్ రెక్టస్ యాజ్ వెల్ యాజ్ సుపీరియర్ ఆబ్లిక్ రెండు కలిసి కాంట్రాక్ట్ అయితే యూ విల్ గెట్ ఎ ప్యూర్ డౌన్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ద ఐ. ఓకే, ఈ పాయింట్ క్లియరా? సో ఒక ప్యూర్ మూవ్మెంట్ అంటే ఓన్లీ డౌన్వర్డ్ మూవ్మెంట్ కావాలి అంటే ఒక సింగిల్ మజిల్ కాదు, గ్రూప్ ఆఫ్ మజిల్స్ యాక్ట్ చేయొచ్చు. సో అట్లా అప్వర్డ్ మూవ్మెంట్ కి సుపీరియర్ రెక్టస్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్ రెండు చేస్తే ఎగ్జాక్ట్లీ ఐ బాల్ పైకి వెళ్తుంది. అండ్ దెన్ డౌన్వర్డ్ మూవ్మెంట్ కి ఇన్ఫీరియర్ రెక్టస్ సుపీరియర్ ఆబ్లిక్ రెండు కాంట్రాక్ట్ అయితే ఐ బాల్ ఎగ్జాక్ట్లీ డౌన్కి వస్తుంది. సపోజ్ ఓన్లీ ఇన్ఫీరియర్ రెక్టస్ యాక్ట్ అయితే ఐ బాల్ ఇక్కడికి వస్తుంది. సో లెఫ్ట్ ఐ బాల్ ఇటు, రైట్ ఐ బాల్ ఇట్లా దగ్గరికి వస్తే మనం వెరైటీగా కళ్ళు పెడతాం కదా అప్పుడప్పుడు కొంతమందిని భయపెట్టడానికి. సో ఆ పొజిషన్లోకి వస్తుంది దాని ఇండివిజువల్ మజిల్ యాక్షన్ అయితే. సో వీఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ మూవ్మెంట్. ఓకే, అట్లాగే మీడియల్ మూవ్మెంట్. సో మీడియల్ మూవ్మెంట్ రావాలంటే ఏమున్నాయి మజిల్స్ ఇక్కడ? మీడియల్ రెక్టస్, అట్లాగే సుపీరియర్ రెక్టస్ కూడా మీడియల్ మోషన్ కొంచెం చేస్తుంది, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. సో ఆల్ దీస్ త్రీ. సో మీడియల్ రెక్టస్ మెయిన్, హెల్ప్డ్ బై సుపీరియర్ రెక్టస్ అండ్ ఇన్ఫీరియర్ రెక్టస్. ఈ మూడు కాంట్రాక్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ఐ బాల్ ఈ రీజన్కి వస్తుంది. ఓకే, అట్లాగే ఇప్పుడు లాటరల్ రొటేషన్. లాటరల్ రొటేషన్ కావాలంటే ఇక్కడ ఉన్న మజిల్స్ ఏంటి? మెయిన్లీ లాటరల్ రెక్టస్. ఇక్కడికి ఐ బాల్ రావాలంటే లాటరల్ రెక్టస్ మెయిన్, బట్ ఎయిడెడ్ బై ఆర్ హెల్ప్డ్ బై ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ ఆబ్లిక్ మజిల్స్. ఓకే, ఇవి 4 ఫైనా. సో ఇంటార్షన్. ఇంటార్షన్ అంటే ఐ బాల్ టువర్డ్స్ ద ఇన్నర్ సైడ్. సో టువర్డ్స్ ద ఇన్నర్ సైడ్ అంటే సుపీరియర్ ఆబ్లిక్ మజిల్ అండ్ సుపీరియర్ రెక్టస్ రెండు కలిసి యాక్ట్ చేస్తే ఐ బాల్ ఇట్లా టువర్డ్స్ ఇన్నర్ సైడ్ టర్న్ అవుతుంది ఇంటార్షన్ ఏపీ యాక్సిస్ లో. ఓకే, ఎక్స్టార్షన్. ఎక్స్టార్షన్ అంటే ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్ అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్. సో ఈ ఇంటార్షన్ ఎక్స్టార్షన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇంటార్షన్ అంటే మనకి మెయిన్లీ ఇన్నర్ సైడ్ కి ఐ బాల్ టర్న్ అవ్వాలి, మెయిన్లీ హెల్ప్డ్ బై రెండు సుపీరియర్ రెక్టస్ సుపీరియర్ ఆబ్లిక్. ఎక్స్టార్షన్ రెండు బై ఇన్ఫీరియర్ రెక్టస్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్. ఓకే, సో ఇవన్నీ మూవ్మెంట్స్. అట్లాగే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇండివిజువల్ మజిల్ యాక్షన్ అంటే ఇన్ఫీరియర్ ఆబ్లిక్ అంటే ఇట్ విల్ టర్న్ ద ఐ బాల్ అవుట్వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ అప్వర్డ్స్ రెండు చేయగలరు. ఒకటే మజిల్ యాక్ట్ చేస్తే ఐ బాల్ ఇటు వెళ్ళగలదు. ఓకే, అట్లాగే ఇన్ఫీరియర్ ఆబ్లిక్ కెన్ కాస్ ఎక్స్టార్షన్. సో ఒక ఇండివిజువల్ మజిల్ మూవ్మెంట్ అంటే. సో యూ ఓన్లీ రిమెంబర్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ ఫస్ట్ వేసిన తర్వాత దెన్ యూ కెన్ రైట్ రిగార్డింగ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ద ఐ బాల్ ఆర్ ద మజిల్స్ ప్రొడ్యూసింగ్ ద మూవ్మెంట్. అవన్నీ మీరు అప్పుడు అందులో ఎగ్జామ్లో మనం రాయొచ్చు ఈ ఫిగర్ వేసి. సో ఓన్లీ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఓన్లీ 2 ఫిగర్స్. వన్ ఈస్ యాంగులర్ రింగ్ ఆఫ్ జిన్. సో దానన్నా వేయచ్చు, లేదంటే ఇట్లా మనకి సాజిటల్ సెక్షన్ ఆఫ్ ఆర్బిట్ అంటే ఇట్లా మనకి ఇది బేస్ ఆఫ్ ద ఆర్బిట్, ఇది ఎపెక్స్ ఆఫ్ ద ఆర్బిట్. ఓకే, సో ఇందులో మన ఐ బాల్ని డిపెక్ట్ చేస్తూ ఈ మజిల్స్ ఇన్సర్షన్ అవన్నీ మీరు అట్లా చూపించినా పర్లేదు. అండ్ దెన్ యాక్షన్ ఆఫ్ ద మజిల్స్కి ఈ పిక్చర్ చాలు. ఓకే, సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కాంజుగేట్ ఆక్యులర్ మూవ్మెంట్స్. అంటే అన్ని మజిల్స్ కలిసి కోఆర్డినేటెడ్గా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ కాంట్రాక్ట్ అవుతూ అండ్ బోత్ ద ఐస్. సపోజ్ మనం అక్కడ చూడనగా మన రెండు కళ్ళు ఒకటేసారి అక్కడికి వెళ్తాయి అటు చూస్తే. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాంజుగేట్ ఆక్యులర్ మూవ్మెంట్స్. రెండు ఐస్ ఒకటే దాన్ని చూడడం, మనది బైనాక్యులర్ విజన్, బట్ దెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద సేమ్ థింగ్. ఓకే, సో దట్ మూమెంట్ ఈస్ కాల్డ్ ఎస్ కాంజుగేట్ ఆక్యులర్ మూవ్మెంట్స్. ఫైన్. సో మనకి ఇందులో విల్ హ్యావ్ సమ్ క్లినికల్ ఆస్పెక్ట్స్. సో అందులో యూ మే హ్యావ్ వీక్నెస్ ఆఫ్ ఎ మజిల్. ఒక మజిల్ వీక్ ఉందనుకోండి, దాని యాక్షన్ ఫుల్ రాదు. సపోజ్ ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్ ఉంది, సో దాని యాక్షన్ యాక్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడికి రావాలి ఐ బాల్. కానీ ఆ మజిల్ వీక్ ఉందనుకోండి, అక్కడ దాకా రాదు. ఓకే, ఐ బాల్ అక్కడ దాకా రాదు, ఆ ప్యూర్ మూమెంట్ రాకపోవచ్చు. సో ఓన్లీ కొంచెం వరకు మూవ్ అవ్వచ్చు, ఇంకా అటు రాదు. ఇక యాక్చువల్లీ ఇక్కడ దాకా రావాలి, అక్కడ దాకా రాదు. సో దట్ ఈస్ కాల్డ్ వీక్నెస్. సో కొన్నిసార్లు పెరాలసిస్ అంటే ఆ డైరెక్షన్లో మూవ్మెంటే రాదు ఐ బాల్ది. ఓకే, సో అట్లా వీక్నెస్ కానీ పెరాలసిస్ కానీ వచ్చినప్పుడు స్క్వింట్ అంటారు. స్క్వింట్ అంటే మెల్ల కన్ను, ఐడియా ఉంది కదా? ఓకే, స్ట్రాబిస్మస్ ఆర్ స్క్వింట్. స్క్వింట్ అనేది కామన్, ఇది మెడికల్ టర్మ్ స్ట్రాబిస్మస్. సో ఈ స్క్వింట్ అనేది ఒక కామన్ ప్రాబ్లం ఐ మజిల్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే. సో దిస్ కెన్ బి కన్కామిటెంట్ స్క్వింట్ ఆర్ పారాలిటిక్. సో కన్కామిటెంట్ స్క్వింట్ అంటే ఇట్ ఈస్ కన్జెనైటల్, బై బర్త్ వాడికి అట్లా ఉంటుంది. ఓకే, సో కన్కామిటెంట్ స్క్వింట్ ఉన్నప్పుడు ఆ పర్సన్కి వేరే సిమ్టమ్స్ ఉండవు. అంటే ఇప్పుడు వేరే పారాలిసిస్ వల్ల వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక మజిల్ పారాలిసిస్ వల్ల స్క్వింట్ వస్తే అది బై బర్త్ ఉండదు,
రెండోది అది వచ్చినప్పుడు యూ విల్ ఆల్సో హ్యావ్ సంథింగ్ లైక్ ఎక్స్ట్రా సిమ్టమ్స్, అంటే డిప్లాప్లియా. డిప్లాప్లియా అంటే ఇప్పుడు సపోజ్ ఈ లాటరల్ రెక్టస్ పారాలసిస్ అయిందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ మనం హెడ్ మూవ్ చేయకుండా ఐబాల్ని మూవ్ చేసి ఆ సైడ్కి ఏముందో చూడాలి. అట్లా చూసినప్పుడు ఆ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ మీకు రెండులా కనిపిస్తుంది, దాన్ని డిప్లాప్లియా అంటారు. సపోజ్ సుపీరియర్ రెక్టస్ పారాలసిస్ అయింది, మనం హెడ్ని మూవ్ చేయకుండా ఐబాల్ని పైకి మూవ్ చేసి ఆ పైన ఉన్నది ఏంటో చూడాలి, అది మనకి రెండులా కనిపించవచ్చు, ఇట్లా కానీ ఇట్లా కానీ. సో అది డిప్లాప్లియా. ఓకే. అండ్ ఆల్సో పారాలసిస్ ఉన్నప్పుడు ఆ మజిల్ మూవ్మెంట్ ఆర్ ఐబాల్ మూవ్మెంట్ ఈజ్ లిమిటెడ్, అది మనకు కనిపిస్తుంటుంది. బట్ ఈ కన్కామిటెంట్ స్క్వింట్ అంటే కంజనెంటల్ గా వచ్చింది అయితే ఈ రెండు ఉండవు, డిప్లాప్లియా ఉండదు, ఆ మూవ్మెంట్ లిమిటేషన్ కూడా ఉండదు. ఓకే. సో ఇట్లా ఈ పారాలిటిక్ వల్ల వచ్చినప్పుడు సో అదర్ సిమ్టమ్, మెయిన్ సిమ్టమ్ డిప్లాప్లియా కూడా ఉంటుంది డెఫినెట్గా. దాంతోపాటు ఆల్సో వర్టిగో, కొంచెం ఆ డైరెక్షన్లో ఇప్పుడు ఏ మజిల్ ప్యారలైజ్ అయిందో ఆ మజిల్ యాక్ట్ అయితే ఎటు కాంట్రాక్ట్ అవుతుందో ఐబాల్ ఎటు మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనం చూడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి డిప్లాప్లియా అండ్ వర్టిగో రెండు వస్తుంటాయి. ఓకే. అట్లాగే ఇంకొకటి క్లినికల్ ఆస్పెక్ట్ నిస్టాగ్మస్. నిస్టాగ్మస్ అంటే యాక్చువల్గా నిస్టాగ్మస్ ఈస్ ఒక, ఇట్ ఈస్ నాట్ ఎ కండిషన్, ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. సో ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్, నార్మల్ పార్ట్ ఆఫ్ యువర్ నార్మల్ రెగ్యులర్ ఐబాల్ మూవ్మెంట్స్లోనే. సో అది కొన్ని డిసీజెస్లో బాగా ప్రిడామినెంట్ కావచ్చు. సో నిస్టాగ్మస్ అంటే ఏంటి అంటే ఇన్వాలంటరీ, అంటే మీ కంట్రోల్లో ఉండదు, రిథమికల్ ఆసిలేటరీ మూవ్మెంట్స్ ఆఫ్ ద ఐస్, అంటే స్లైట్గా నాట్ ఈవెన్ 1 mm. సో కొంచెం రైట్కి అగైన్ కొంచెం లెఫ్ట్కి, అగైన్ కొంచెం రైట్కి, అగైన్ కొంచెం లెఫ్ట్కి, అట్లా కానీ అప్ అండ్ డౌన్ కానీ స్లైట్గా ఫాస్ట్గా ఆసిలేటరీ మూవ్మెంట్స్ ఉంటాయి ఐబాల్, అవి కనిపించవు మనకి. ఓకే. ఎప్పుడన్నా ఆక్యులర్ మజిల్స్లో కోఆర్డినేషన్ లేకపోతే ఈ నిస్టాగ్మస్ ఇంకా ఎక్కువ ప్రిడామినెంట్ వస్తుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఆల్మోస్ట్ నిల్, యూ కెనాట్ యాక్చువల్లీ సీ. కానీ ఎప్పుడైతే మజిల్స్లో మధ్యలో కోఆర్డినేషన్ తగ్గిందో, మజిల్ వీక్ అయిందో, ఇట్లా అయినప్పుడు, లేదా మనకి బ్రెయిన్లో రీజన్స్ అంటే సెరిబెల్లం ఆర్ 8th క్రేనియల్ నర్వ్, వాటిలో ఎక్కడైనా మనకి ప్రాబ్లం వస్తే ఈ నిస్టాగ్మస్ ఎక్కువ ప్రిడామినెంట్గా కనిపిస్తుంది పేషెంట్లో. ఓకే. సెరిబెల్లార్ లీజన్స్ కానీ ఆర్ మనకి 8th క్రేనియల్ నర్వ్ అంటే వెస్టిబులో కాక్లియర్. సో వెస్టిబులో కాక్లియర్ అని పెట్టాడు. వెస్టిబులో కాక్లియర్ అంటే కాక్లియర్ కాంపొనెంట్ ఒకటి, వెస్టిబులర్ కాంపొనెంట్ ఒకటి. సో కాక్లియర్ కాంపొనెంట్ ఈజ్ మోర్ టు డూ విత్ హియరింగ్, వెస్టిబులర్ కాంపొనెంట్ ఈజ్ మోర్ టు డూ విత్ బ్యాలెన్స్. సో ఆ బ్యాలెన్స్ లేనప్పుడు సో ఈ నిస్టాగ్మస్ ప్రిడామినెంట్గా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్యులర్ మజిల్స్, దేర్ యాక్షన్స్. ఓకే. సో అందులో కొన్ని పిక్చర్స్ కూడా ఇచ్చాడు మీకు, దట్ విల్ బి ఈజీ. సో ఎస్ఏ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కాకపోతే బై ఛాన్స్ వస్తే తప్పదు. సో ఓన్లీ మీరు, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రిమెంబర్ ఓన్లీ దిస్ పిక్చర్. టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఈ పిక్చర్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ రిమెంబర్ వాట్ ఆర్ ద మూవ్మెంట్స్ పాసిబుల్ బై ద ఐబాల్, what are the muscle creating those movements, what each muscle can the movement it can give each muscle, ivanni meeku okate picture lo vachestadi. Okay, that will make your work easier. Okay, so tomorrow I'll indicate you the time beforehand. So either afternoon or evening manam will finish ophthalmic artery and then the nerves of the orbit. Okay, right amma. So good luck and study well దీన్ని. సో ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే రేపు మనం విల్ అగైన్ డిస్కస్ అండ్ విల్ జస్ట్ క్లియర్ ఇట్. సో టుమారో వెజల్స్ అండ్ నర్వ్స్. సో వెజల్స్లో మనకి మెయిన్లీ ఆప్థాల్మిక్ ఆర్టరీ, అండ్ వెయిన్స్లో మనకి ఇవాల్నో సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ ఆప్థాల్మిక్ వెయిన్, సెంట్రల్ వెయిన్ ఆఫ్ రెటినా, అదొకటి. అండ్ దెన్ నర్వ్స్లో మనం యాక్చువల్లీ క్రేనియల్ నర్వ్స్ మనం తర్వాత చూస్తాం డైరెక్ట్లీ బ్రెయిన్లోనే. సో విల్ డిస్కస్ అబౌట్ ఓన్లీ ఫ్యూ నర్వ్స్, దానికి సెన్సరీగా పనిచేసే నర్వ్స్. Particularly they are branches of ophthalmic division of trigeminal nerve. So దాన్ని మనం చూద్దాం రేపు. So we'll try to complete it tomorrow. Okay, right amma, good day. Thank you, sir.